అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినిమా ముచ్చట. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ ఓం శాంతి శాంతి శాంతిః. ఈ మూవీ 4 మార్చ్ 2026 నుండి ఆహలో స్ట్రీమింగ్‌కి అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో బేసిల్ జోసెఫ్ గారు యాక్ట్ చేసిన 'జయ జయ జయ హే'కి అఫీషియల్ రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఆ మూవీ బావుంటుంది. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ 'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ విషయానికొస్తే నాకైతే నచ్చలేదు. ఆల్రెడీ ఒరిజినల్ వర్షన్ చూడటం వల్లనో ఏమో ఇక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. అండ్ చాలా నీరసం వచ్చేసింది. ఇక కథ విషయానికి వస్తే మన హీరోయిన్ అలియాస్ శాంతి ఆడపిల్ల అవ్వడం వల్లనే ఏదీ తనకు నచ్చినట్టు అవ్వట్లేదని బాధపడుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఒక ఫిషింగ్ కంపెనీ ఓనర్ అయిన మన హీరో తరుణ్ భాస్కర్‌ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి అయ్యాక శాంతికి తన భర్త కోపిష్టి తెలుసుకుంటుంది. భర్త చేతిలో చెంపదెబ్బలు కూడా తింటుంది. తన భర్త చేష్టలతో విసిగెత్తిపోయిన శాంతి ఆ తర్వాత తన భర్తను ఎలా హ్యాండిల్ చేసింది? ఆ తర్వాతైనా శాంతి తన లైఫ్‌ని తనకు నచ్చినట్టుగా లీడ్ చేసిందా లేదా అనేది మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక పాజిటివ్స్ విషయానికొస్తే మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఈషా రెబ్బా గారి గురించి. శాంతి రోల్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. తరుణ్ భాస్కర్ గారు, బ్రహ్మాజీ గారు కూడా బాగా చేశారు. క్లైమాక్స్‌లో వచ్చే మెసేజ్ బావుంది. సినిమాటోగ్రఫీ అండ్ బీజీఎం వాస్ గుడ్. ఇక నెగెటివ్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఓటీటీలో తెలుగులో అవైలబుల్‌గా ఉన్న మూవీని రీమేక్ చేయడమే బిగ్గెస్ట్ మైనస్. తెలిసిన కథనే కావడం, అది కూడా కొత్తగా కాకుండా యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ లాగానే తీయడంతో సినిమా దెబ్బేసింది. ఫైనల్‌గా చెప్పాలి అంటే ఇట్స్ ఏ అన్నెసెసరీ అండ్ అన్‌వర్తీ రీమేక్. ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్ళకు ఈ మూవీ అంతగా ఎక్కకపోవచ్చు. ఒరిజినల్ చూడని వాళ్ళకు మాత్రం ఇది జస్ట్ ఏ వన్ టైమ్ వాచ్ మూవీ. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.25 ఔట్ ఆఫ్ 5. మీరు సినిమా చూసింటే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. ఇది సినిమా ముచ్చట. నో సోది, ఓన్లీ అసలైన ముచ్చట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.